ఇదిగో చూడండి, ఇవే బద్దెలు. ఈ ఊళ్ళో ఏదైనా దొంగతనం జరిగినప్పుడు ఎవరు చేశారో తెలుసుకోవడానికి బద్దెలు వేస్తారు. అక్షంతలు వాటి మీద వేస్తారు. ఎవరి పేరు చెప్పినప్పుడు అవి కలిసిపోతాయో వాళ్ళు దొంగలు. మరి కొమ్మ కొమ్మ కలిస్తే ఏటవుతుంది? కోతి చస్తుంది. అప్ప గురించి మాట్లాడితే పప్ప గురించి మాట్లాడతాం. ఇంతకీ ఎవరి పేరు చదువుతారు? ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరి పేర్లు చదువుతాయి. బాబాయ్ మా నాన్న ఉన్నానే ఊర్లోనే. ఉన్నావు కానీ నీది ఈ ఊరు కాదు కదా, నువ్వు ఊరుకు. సరే, వాటి మీద అక్షంతలు ఎవరేస్తారు? ఉందిగా ఈ ఊరికి పెద్ద పేరెంటాలు అన్ని ఆవిడే చూసుకుంటుంది. అమ్మా, నీ శక్తిని చూపెట్టు. దొంగెవరో బయట పెట్టు. మరిడమ్మ నాగరాన్ని విజయం నేను తీశానా? విజయం నేను తీశానా? విజయం నేను తీశానా? మా బాబాయ్ రామశంకరం గారు తీశారా? రామశంకరం గారు తీశారా? రామశంకరం గారు తీశారా? మరిది వెంకట్రమణ తీశాడా? వెంకట్రమణ తీశాడా? వెంకట్రమణ తీశాడా? మరదలు చిన్నతల్లి తీసిందా? చిన్నతల్లి తీసిందా? మస్తాన్ సాహెబ్ తీశాడా? మస్తాన్ సాహెబ్ తీశాడా? చిదంబరం గారు తీశారా? నాది ఊరు కాదు. నువ్వు కళ్ళు చిదంబరం, వాడు పళ్ళు చిదంబరం అని వాళ్ళ పక్కింటి పంతులు గారు. అయితే నాన్న కాదా? నగరం నువ్వు తీసావా? నాగరం నాన్న తీనేదా? నువ్వు కళ్ళు చిదంబరం కాదురా, టెన్షన్ చిదంబరం. గురువులు తీశాడా? గురువులు తీశాడా? గురువులు తీశాడా? గురువులు తీశాడా? గురువులు తీశాడా? లేదు లేదు, నేను తెలియదు. అన్యాయం, బేకరార్, నేను ఒప్పుకోను. నాకేమీ తెలీదు. ఏంటమ్మా ఏమిటిది? అమ్మవారు కూడా వెనకాలంది కదా అని ఇలా దారుణం చేస్తారా మీరు? వాడు ఎలాంటి వాడు? ఐసులు అమ్ముకుని చల్లగా బ్రతికే చక్కటి వాడు. వాడు పెళ్ళాం నాగరం ఎందుకు తీస్తాడు? నట్టులు తీసేసి రుటీలు తీసేసి రైలు బద్దలు కలిపితే బండి పడిపోతుంది. ఈ కుర్రాన్ని పెట్టి బద్దల్ని కలిపేసి కాపరాలు కూల్చేస్తావా నువ్వు? ఈ గెలితే పూజలు నేను నమ్మను. సత్యం లేకుండా అమ్మ పలకదు. ఏ ఆ నాగరాన్ని ఈ ఊళ్ళోనే ఎక్కడో తాకట్టు పెట్టుంటాడు. ఏ ఇంట్లో తాకట్టు పెట్టాడో అమ్మే చెప్తుంది. చెప్పమ్మా, ఏ ఇంట్లో తాకట్టు పెట్టాడు? అమ్మాయి, మరిడమ్మ నాగరాన్ని నా దగ్గరే తాకట్టు పెట్టాడమ్మా. ఏంటది? ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని దొంగతనం అంటాడు. ఇదిగోనమ్మ నాగరం, వద్దన్నా ఏం లేదు. తప్పైపోయింది, తప్పైపోయింది. ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని గుడి అంటాడు. రోడ్డుకి అడ్డంగా ఉంది కాబట్టి తీయించేయండి. అన్యాయం. ఇది చాలా పురాతనమైన ఆలయం. దీన్ని తొలగించడం మహాపాపం. నో నో నో, ఇది గవర్నమెంట్ ఆర్డర్, మేమేం చేయలేం. చూడమ్మా, నీ గుడిని తీసేస్తారంటమ్మా. ఊరు కోసం వెలిసి నిన్నే ఊరవతలకు పంపిస్తారంటమ్మా. అదేం కుదరదండి. I don't want to hear anything. ఇంతమంది చెప్తున్నారు. No, no, I can't help it. ఈ గుడిని ముట్టుకోవడానికి వీల్లేదు. చూడమ్మా, దౌర్జన్యంగా మీరు ఎదురు తిరిగితే మిమ్మల్ని అరెస్ట్ చేసి వస్తుంది. నన్నేం చేసినా పర్వాలేదు, నేను చచ్చిపోయినా పర్వాలేదు. సార్, స్టూడెంట్స్ అంతా పోదారులతో కలిసిపోయారు. లవ్ బ్యాక్డ్రాప్ ఉంది. మీరు తుపాకీ పోలీసులను పిలిపించండి. అవసరం లేదు, దీనికి ట్రిక్ ఉంది, చెప్తాను రా. ఇక్కడ రోడ్ వేసేస్తా ఉంటున్నారు. టెంపుల్ లో కూడా నాకు ఓకే ఓకే ఓకే, అగ్రిమెంట్ చేసుకుందాం. అంటే ఆపిడానికి ఏంటి నిచ్చుకోలేటి? నో 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 నో, ఇక్కడ రోడ్ ప్రాబ్లం మాది, టెంపుల్ ప్రాబ్లం మీది. మీరు పూజించే దేవత గ్రేట్ అండ్ పవర్ఫుల్ అయితే ఒకసారి నిరూపించుకోండి. లేకుంటే మేము ఆ టెంపుల్ ని పడగొట్టి ఈ ప్రాంతంలో రోడ్ వేస్తాం. ఇస్ ఇట్ ఓకే? ఓకే, ఇదే పెద్ద టెన్షన్. నిరూపించుకుంటుందండి. అమ్మవారు శక్తి లేనే కాదు, మహాశక్తి. ఉస్కే బదలే మై బోల్తా హూ, సారే జగత్ కో బోల్తా హూ. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకు అమ్మవారి గర్భగుడి కలశం గాల్లోకి లేస్తుంది. అలా లేవకపోతే గుడి బద్దలు కొట్టేసుకో. ఏంటి పిచ్చి అగ్రిమెంట్ చేస్తున్నావు? నిరూపిస్తుంది బాబు, నిరూపిస్తుంది. తప్పకుండా ఆవిడ శక్తి నిరూపించుకుంటుంది. ఈ రోజు రాత్రి 12 గంటలకి అమ్మవారి గుడి కలశం గాల్లోకి లేస్తుంది. లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. అయ్య బాబాయ్, నగదేమో అనవసరంగా ఒప్పేసుకున్నది. నువ్వు తొందరపడద్దమ్మా. ఇది దేవయుగం కాదమ్మా, దేవుడిని పిలిచిన వెంటనే దిగిరావడానికి. కలియుగం. ఎన్నో యుగధర్మాలు అడ్డంగా ఉంటాయి. తల్లి, ఏం జరిగినా నువ్వు మాత్రం తొందరపడద్దమ్మా. చేదస్తంగానే కలసం ఎక్కడ లేస్తాదండి. వెళ్ళిపోండి మీరు. బుల్డోజర్లు తెప్పించి తెల్లారెప్పటికి రోడ్లు వేసేయండి. ఇప్పటిదాకా వెయిట్ చేశాం కదా, ఇంకో 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఓకే? కర్మారా బాబు, వీడికి ఏం చెప్పినా
అక్కడ నెగ్గుతుందా ఇక్కడ నెగ్గుతుందా అక్కడ నెగ్గుతుందా మీ నెత్తి మీద వేస్తా సార్. క్షమించమ్మా, అధికార మదంతో మూసుకుపోయిన నీ కళ్ళని తెరిపించావమ్మా. ఇక నుంచి నేను నీ భక్తుని. తప్పైపోయింది, క్షమించమ్మా. నన్ను క్షమించమ్మా. అమ్మా, మా తప్పుని క్షమించు. నీ దయవల్ల మాకు కూడా ఈ రోజు అమ్మవారి దర్శనమైంది. మా గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ స్టాఫ్ కానీ ఎవరూ ఇక మీదట నీ జోలికి రారు. మమ్మల్ని మన్నించమ్మా. విజయ, చూసావా ఈ వెరితనం? మరింత మూర్ఖంగా ఉండకూడదు. విగ్రహాలు మాట్లాడడం, వరాలు ఇవ్వడం, గోపుర కలశాలు గాల్లోకి లేవడం, ఇవన్నీ కథలోని మాటలు. వాటితో ప్రాణాలు ముడిపెట్టకూడదు. నేనే గోపురం ఎక్కి కలశాన్ని లేపాను. నేను రాకపోతే ఏమైపోయేదానివి? అల్లరై ఆత్మహత్య చేసుకునేదాన్ని. దేవుడంటే నమ్మకం ఉండొచ్చు, కానీ అది ప్రాణాలు తీసుకునేంత మూఢనమ్మకం కాకూడదు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పట్టుదలకి పోకూడదు. అదన్నమాట. వీళ్ళెవరిని పైకి పంపించి కలశాన్ని ఎత్తించి మాకు డుమ్కా కొట్టి జంకా చేస్తావు. నీ సంగతి తెలుస్తాం, గుడిని బదనాం చేస్తాం. అరే ఆఫీసర్, ఈ అమ్మాయి మనల్ని మోసం చేసింది. ఏం మోసం చేస్తావు? ఏంటి నువ్వు మేనేజ్ చేస్తున్నావు? రాత్రి జరిగిన దానికి భార్య జడుసుకున్నాడు, పరాగ్గా కలవరిస్తున్నాడు. మనసు కుదిరపడ్డం కోసం నమాజ్ చేస్తున్నాను. మీ అమ్మవారిని ప్రార్థించవచ్చు కదా, అల్లాకి మేనేజ్ చేస్తున్నావు? ఎవరి దేవుడంటే వాళ్ళకి నమ్మకం ఉంటుంది. ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే వాళ్ళకి ధైర్యం వస్తుంది, మనసు కుదుటపడుతుంది. అందుకే అల్లాని ప్రార్థిస్తున్నాను. సరే, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏంటండి అది? ఏ విషయంలోనైనా సరే నేను ఒక నిర్ణయానికి వచ్చాక ఎక్కువ ఆలోచించను, ఆలస్యం చేయను. అందుకే అడుగుతున్నాను. ఏంటది? చెప్పండి. నువ్వంటే నాకు ఇష్టం. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీకు అభ్యంతరం లేదంటేనే. అదే, నా గురించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బాబాయ్ గారే. అమ్మా విజయ, బాబు, ఈ ఊరికి వీళ్ళదే పెద్ద కుటుంబం. అమ్మవారి భక్తులు. ఉప్పిన ఉపద్రవం వచ్చి ఊరంతా పోయి 6 నెలల పసికందుని ఈ చేతుల్లోకి చేర్చింది అమ్మ. అప్పటి నుంచి అమ్మాయి గురించి ఏ నిర్ణయమైనా అమ్మవారే తీసుకుంటుంది. నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. రేపు నువ్వు ఆలయానికి వచ్చి నీ కోరిక మనసులో తలుచుకుని అమ్మవారి జేగంట ఒక్కసారి మోగించు. అది 3 సార్లు ప్రతిధ్వనించాలి. అప్పుడే అమ్మవారు అంగీకరించినట్టు. గంట ఒకసారి కొడితే 3 సార్లు మోగాలంట. మోగుద్దా? 2 సార్లు మోగి ఆగిపోద్దా? అసలు మోగదేమో. నాకు టెన్షన్ గా ఉంది. ఉండండి, శుభకార్యం జరుగుతుంటే మీ అపశకనాలు. అది మోగపోతే నేనే వెళ్ళి కొట్టేస్తాను.
నిన్నెప్పుడు ఏమీ కోరలేదు. నీ పెళ్లి జరిగేలా ఆశీర్వదించమ్మా.